Hi friends, welcome back to our channel. Today we can discuss the topic ఏదైతే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ ఉందో ఈ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ నుంచి ఈరోజు వచ్చేసి ఫస్ట్ యూనిట్ వన్ డైమెన్షనల్ స్టడీ స్టేట్ కండక్షన్ ఈ యొక్క ఫస్ట్ యూనిట్ నుంచి ఫోరియర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఫోరియర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్, ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ త్రూ ఏ సింపుల్ హోమోజెనస్ సాలిడ్. ఒక సింపుల్ హోమోజెనస్ సాలిడ్ నుంచి సమ్ రేట్ ఆఫ్ హీట్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. ఇది ఈ యొక్క సాలిడ్ ఏదైతే ఉందో దీన్ని నేను హోమోజెనస్ సాలిడ్ కింద తీసుకుంటాను. ఈ యొక్క హోమోజెనస్ సాలిడ్ గుండా ఫ్లో అయ్యే హీట్ ఏదైతే ఉందో ఈ యొక్క హీట్ని నేను క్యాపిటల్ క్యూ కింద అయితే నేను ఇండికేట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అయితే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఏరియా ఆఫ్ ది సెక్షన్. అంటే ఈ యొక్క సెక్షన్ యొక్క ఏరియాని క్యాపిటల్ ఏ కింద అయితే నేను కన్సిడర్ చేసుకుంటాను. ఇక్కడ మనకి థర్మల్ కండక్టివిటీ ఏదైతే ఉందో ఈ యొక్క థర్మల్ కండక్టివిటీని క్యాపిటల్ కే కింద అయితే నేను కన్సిడర్ చేసుకుంటాను. ఈ విధంగా తీసుకుంటాను. ఇక్కడ ఫ్లో అయ్యే హీట్ ఏదైతే ఉందో ఈ యొక్క హీట్ అనేది ఈ యొక్క హోమోజెనస్ సాలిడ్ యొక్క ఏరియాకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా అయితే ఉంటుంది. అలాగే ఎట్ రైట్ యాంగిల్స్ టు ది డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో, ఈ యొక్క మనకి ఇక్కడ ఫ్లో అవుతున్న హీట్ అనేది రైట్ యాంగిల్స్ డైరెక్షన్ అంటే 90 డిగ్రీస్లోని ఈ యొక్క హోమోజెనస్ సాలిడ్కి 90 డిగ్రీస్లో అయితే హీట్ ఫ్లో అనేది జరుగుతుంది. అలాగే అండ్ టు చేంజ్ ఆఫ్ టెంపరేచర్ విత్ రెస్పెక్ట్ టు ది లెంత్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ది హీట్ ఫ్లో. ఇక్కడ హీట్ అనేది ఫ్లో అవుతుంది. అయితే ఈ యొక్క హీట్ ఫ్లో యొక్క పాత్ ఏదైతే ఉందో ఈ యొక్క పాత్ యొక్క లెంత్ మనం ఏదైతే ఉందో దీన్ని డిఎక్స్ కింద అయితే తీసుకున్నాము. అలాగే ఇక్కడ చేంజ్ అయ్యే టెంపరేచర్ ఏదైతే ఉందో ఈ యొక్క టెంపరేచర్ని మనం డిటి కింద అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క లెంత్కి రిలేటెడ్గా టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది అనేసి అయితే చెప్తున్నాడు. విత్ రెస్పెక్ట్ టు లెంత్కి టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా చేంజ్ అవ్వడాన్ని మనం ఈ యొక్క ఫోరియర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్ అనేసి అయితే పిలుస్తాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు డెరివేషన్ అయితే చూద్దాం మనం. హీట్ క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఏరియా ఆఫ్ ది సాలిడ్ సెక్షన్ యొక్క ఏరియాకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ డిటి బై డిఎక్స్ అనేది మనకి టెంపరేచర్ గ్రేడియంట్, ఒకదానికొకటి రెస్పెక్టివ్గా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీన్ని డిటి బై డిఎక్స్ కింద అయితే నేను రాసుకున్నాను. ఇప్పుడు ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రపోర్షనల్ కాన్స్టెంట్ని ఈక్వల్స్ టు కింద రాసుకొని ఇక్కడ కే కింద అయితే నేను తీసుకుంటాను. ఈ యొక్క కే ఏదైతే ఉందో దీన్ని ప్రపోర్షనల్ కాన్స్టెంట్ అని పిలుస్తాము. దీన్నే మనం థర్మల్ కండక్టివిటీ కింద మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏరియా ఇంటూ కే ఇంటూ ఏరియా ఇంటూ డిటి బై డిఎక్స్ అంటే టెంపరేచర్ గ్రేడియంట్. ఇక్కడ ఈ యొక్క క్యూ అనేది అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్లో త్రూ ఏ హోమోజెనస్ సాలిడ్ సెక్షన్ నుంచి ఫ్లో అయ్యే హీట్ ఏదైతే ఉందో ఈ యొక్క అమౌంట్ ఆఫ్ హీట్ని నేను క్యూ అనే సింబల్తో అయితే క్యాపిటల్ క్యూతో అయితే ఇండికేట్ చేశాను. అలాగే ఈ యొక్క కే అనే లెటర్ వచ్చేసి మనకి థర్మల్ కండక్టివిటీ లేదా ప్రపోర్షనల్ కాన్స్టెంట్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది. ఈ యొక్క ఏరియా అనేది హోమోజెనస్ సాలిడ్ యొక్క ఏరియాని మనం క్యాపిటల్ ఏ కింద అయితే కన్సిడర్ చేసాం ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క డిటి బై డిఎక్స్ అనేది టెంపరేచర్ గ్రేడియంట్ కింద అయితే మనం ఇక్కడ తీసుకోవాలి. ఈ విధంగా అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏంటంటే కొన్నిసార్లు మనం థర్మల్ కండక్టివిటీ కే అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు థర్మల్ కండక్టివిటీ కే ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క కే ఇక్కడ ఉంచుకున్నాము, ఈక్వల్స్ టుకి లెఫ్ట్ సైడ్ క్యూ ఉంది. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్న ఏదైతే ఉందో ఈ యొక్క ఏరియా అనేది మనకి డివిజన్లోకి వస్తుంది ఇంటూ ఈ యొక్క టెంపరేచర్ గ్రేడియంట్ అనేది రెసిప్రోకల్ అవుతుంది అనమాట, డిఎక్స్ బై డిటి. ఈ విధంగా అయితే మనం థర్మల్ కండక్టివిటీ కేని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్ అకార్డింగ్ టు ది ఫోరియర్స్ లా ప్రకారం. అయితే ఇప్పుడు మనం దీనికి యూనిట్స్ వచ్చేసి క్యూ అంటే క్యూకి మనకి హీట్కి యూనిట్స్ వచ్చేసి వాట్స్, అలాగే ఏరియాకి వచ్చేసి మీటర్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఇక్కడ యూనిట్స్ వచ్చేసి డిఎక్స్ బై డిటి అంటే డిఎక్స్ అంటే డిస్టెన్స్ని మనం
మీటర్స్లో అయితే మెజర్ చేస్తాము. అలాగే ఈ యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో, ఈ యొక్క చేంజ్ ఆఫ్ టెంపరేచర్ డిటి అంటే డిగ్రీ సెల్సియస్లో అయితే మనం, లేదా ఇక డిగ్రీ సెల్సియస్లోనైనా మెజర్ చేయొచ్చు, కెల్విన్స్లోనైనా సరే మెజర్ చేయొచ్చు మనం టెంపరేచర్ని. ఇక్కడ మీటర్ స్క్వేర్కి మీటర్కి క్యాన్సిల్ అయితే మనకి వాట్ పర్ మీటర్ డిగ్రీ సెల్సియస్ ఆర్ వాట్ పర్ మీటర్ కెల్విన్, ఈ విధంగా అయితే మనకి థర్మల్ కండక్టివిటీకి యూనిట్స్ వచ్చేసి మనం మెజర్ చేస్తాము. ఓకే, ఈ యొక్క వీడియో ఈ విధంగా అయితే చెప్తుంది ఫ్రెండ్స్, అకార్డింగ్ టు ది ఫోరియర్స్ లా ప్రకారం. చూసారు కదా, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఈ యొక్క వీడియో యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.